వాడు తన పూర్వ పాపాలు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడును పిలుపుని ఏర్పాటు నిశ్చయం చేసుకుంటూ మరి జాగ్రత్త పడాడు. మీరు ఇటు క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. గడిచిన కొన్ని వారాల నుంచి మనం ఈ ప్రేయర్ మీటింగ్స్ లో దీన్ని చదువుతా ఉన్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ మనకి మళ్ళా చెప్పబడతానని, అదేంటంటే ఈ లోకం యొక్క భ్రష్టత్వం అంటే దాని అర్థం ఈ లోకంలో ఉన్నటువంటి లోకం యొక్క ఎదుగుదల నుంచి మనం తప్పించుకొని దైవ స్వభావంలో ఎదగడానికి వీలుగా ఆయన మనకి అమూల్యములు అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చారు. ఈ వాగ్దానాలు మరి మనకి ఎంతో వాల్యుబుల్గా ఉన్నప్పుడు ఒక్కోసారి మనం ఆ విషయాల్లో తప్పిపోతున్నప్పుడు నిబంధన అనేది కూడా మనకు సహాయపడుతుంది. ఎందుకంటే నిబంధన అనేది మనల్ని దేవుడు ఎప్పుడు కూడా హార్ష్గా బిహేవ్ చేయడు. అదే సమయంలో మన పాపాల విషయమై మనం ఒప్పుకున్నప్పుడు వెంటనే క్షమిస్తాడు. తిరిగి మళ్ళీ వాగ్దానంలోకి మనం ప్రవేశిస్తూ ఉంటాము. అట్లయితే వాగ్దానం పొందిన వాళ్ళు ఎట్లుంటారు, వారి జీవితాల్లో వారి యొక్క రియాలిటీ ఏంటి అని చెప్పినప్పుడు ఈ గుణ లక్షణాలన్నీ ఉంటాయి. వీటిని మీరు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి క్రీస్తు యొక్క రాజ్యంలో సమృద్ధి ప్రవేశం ఉంటుంది. ఇలా మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు పక్కన ఒక మాట ప్రత్యేకంగా మనం తాకింది. అదేంటంటే ఈ అయితే ఎవరిలో అయితే లేకపోతే అనే పదం కూడా ఈ ఎవరిలో అయితే లేకపోతే అతను ఎలా ఉంటాడంటే దురదృష్టి లేనోడు అయిపోతాడు. అంతేకాదు తన పాపాలకు క్షమాపణ కలిగిందన్న సంగతి కూడా మర్చిపోతాడు. అంటే చూడండి, గమనించండి, పాపాల క్షమాపణ కలిగింది అంటే ఏమవుతుంది? వాస్తవానికి పాపాల క్షమాపణ వచ్చిందని తెలిస్తే అప్పుడు ఏమవుతుంది? కొత్తగా పాపం చేయొచ్చు, అంతే కదా. వాస్తవానికి జనరల్ గా ఓల్డ్ టెస్ట్మెంట్ కాన్సెప్ట్ అదే. ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఒకడు బలిచ్చేసి తన పాపాన్ని సరి చేసుకుంటే ఇప్పుడు ఫ్రెష్ గా ఏం చేయొచ్చు? అతను కొత్త తప్పు చేయొచ్చు లెక్క ప్రకారం. అదే అసలు విషయం అంతా. కానీ ఇక్కడ విషయం అది కాదు. వాగ్దానం దగ్గరికి వచ్చి నిబంధన దగ్గరికి వచ్చినప్పుడు ఈ రెండు స్టాపుల దగ్గర ఎప్పుడైతే నీకు క్షమాపణ కలిగిందో వెంటనే మనం ఎక్కడి వైపు చూస్తాం తెలుసా? నిబంధనలో నుంచి వాగ్దానం వైపు చూస్తాం వాస్తవానికి. ఎందుకని? అందులో మనం మళ్ళా వేగంగా పరిగెత్తడానికి. వాస్తవానికి ఎవరైతే ఈ క్రియలు చేయడానికి ఇష్టపడకుండా ఉన్నారో వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పాపాలు క్షమించబడ్డాయని కాన్ఫిడెన్స్ రాదు. ఎందుకంటే మాటికి ఈ విషయాలు తప్పిపోతూ ఉంటారు కదా. ఇలా తప్పిపోయేటప్పుడు ఏం జరుగుతూ ఉంటది? వాళ్ళ యొక్క జీవితాన్ని ఎప్పుడు కూడా ఓటమిలో నుంచి చూసుకుంటా ఉంటారు. యాక్చువల్గా ఇది ప్రాబ్లం. అపోస్తలుడు పేతురు ఎంతో రియాలిటీలో చెప్పాడు. ఓటమిలో నుంచి చూసుకోవడం వలన వీళ్ళు పాపాలు ఒప్పుకుంటున్నారు, బట్ స్టిల్ ఆయన క్షమించేశాడనే క్లారిటీ వీళ్ళకి రావట్లే. యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళకి ఈ క్లారిటీ వచ్చింది అనుకోండి, వెంటనే ఇక పాపం వైపు చూడకుండా దేని వైపు చూస్తారు? నిబంధనలో నుంచి వాగ్దానం వైపు చూస్తారు. వాగ్దానం వైపు చూసారంటే తెలియకుండానే ఆ దైవ స్వభావంలో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్ని కూడా వీళ్ళ జీవితంలోకి వచ్చేస్తాయి. మన లైఫ్ లో పాపిగా ఉన్నావా లేదా అనేది సమస్య కాదు అసలు. మనం ఇది అర్థం చేసుకోవాలి. నువ్వు వాగ్దానం వైపు క్లారిటీగా చూడగలుగుతున్నావు లేదంటే సమస్య. పాపం ఎంతకాలం నుంచి ఉంటుంది మనకి? ఈ జీవితాంతం మనల్ని ఎంటాడుతూ ఉంటుంది. యాక్చువల్గా ఈ శరీరం ఉన్నంత కాలం కదా. దీంతో పోరాటం వద్దా, దాన్ని వదిలేద్దామా, అట్లా కాదు. పోరాటం ఉంటది. కానీ యాక్చువల్గా అది కాదు మన మెయిన్ గోల్. మన మెయిన్ గోల్ ఏంటి? వాగ్దానం. కరెక్ట్. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి అక్కడ నిజానికి అందరూ పాపం చేసి నరకానికి వెళ్ళాలని రాయాలి. కానీ అక్కడ ఏం రాశారు? దేవుడిచ్చే గిఫ్ట్ని పోగొట్టుకుంటున్నారని రాశారు. అక్కడ అసలు గోల్ ఏంటి? పాపంలో నుంచి నరకం నుంచి తప్పించుకోవడం కాదు. గోల్ పొందడం అసలు గోల్. యాక్చువల్గా మహిమను పొందడం అసలు గోల్. మహిమ అంటే ఏంటి? సింపుల్ ఎక్స్ప్రెషన్. మహిమ అంటే ఎక్కడ ఆదికాండం 1:26 వచనంలో చెప్పింది అక్కడ చెప్పాడు ఆయన. యాక్చువల్గా ఆ దేవుడు తన పోలికలో తన స్వరూపం పొందిన నరుణ్ణి చేశాడు. ఎందుకు? ఆయన వాళ్ళలోకి వచ్చి నిలబడి వాళ్ళలో నుంచి ఆయన బయటికి రావాలని. అంతే. ఎక్స్ప్రెషన్ కలిగి ఉండాలి. మనలో నుంచి ఆయన బయటికి వెళ్ళాలనేది ఈ భూమి మీద ఆయన కొంచుకున్నటువంటి గోల్. యాక్చువల్గా అందులోనే ఆ మహిమలోనే చర్చ్ అనేది ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా దేవుడి చేత నింపబడుతున్నప్పుడు ప్రతి అవయవం దాన్ని పరిమాణం చెప్పడం చేసినప్పుడు ఆయన పెద్ద క్రీస్తుగా కనపడతాడు. దట్ ఈస్ ద వండర్ఫుల్ గోల్. అది వాస్తవానికి అది ఒక సిటీ, అది ఒక నూతన యెరూషలేం, అది చర్చ్. ఎఫెసులో ఉన్న సంఘం, స్మరణలో ఉన్న సంఘం, ఎన్కేపాడులో ఉన్న సంఘం. అట్లా వాస్తవానికి ఎంత గ్లోరియస్గా ఉంది ఆ వాక్యం వింటుంటేనే. వాస్తవానికి అంటే అర్థం ఏంటి? వీళ్ళందరూ కలిసి ఎవరిని వ్యక్తపరచాలా?
వీళ్ళకు ఒక సంస్థ, వీళ్ళకు కొన్ని గోల్స్ ఉన్నాయి, కొన్ని పాయింట్లు ఉన్నాయి, అవి చెప్పడం కదా వాస్తవం. క్రీస్తుని బయటికి తీసుకురావడం అది వాళ్ళకు. సో ఇప్పుడు ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి పాపులు అయ్యారు అనే బాధ రాకుండా అక్కడ అసలు అంత టెక్నిక్ గా ఆయన అడ్రస్ మనం చాలా సింపుల్ గా చూస్తాం, అందులో టెక్నిక్ కనిపెట్టాం మనం. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే అంటే దేవుడిచ్చే ఎక్స్ప్రెషన్ కోల్పోయారు. యాక్చువల్ ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఈ వాగ్దానం వల్ల మనకు దొరికింది, అది యేసు ప్రభు. యాక్చువల్ గా ఈ వాగ్దానంలో నుంచి మనకు చెప్పబడినటువంటి ఆ యొక్క దైవ స్వభావంలో ఉన్నటువంటి ఆ యొక్క పనులు, క్రియలు మనలోంచి బయటికి వెళ్ళేది జరుగుతుంది. ఆ క్రియలు ఎట్లాంటి అంటే అని చెప్పాడు. యాక్చువల్ గా ఎవరైతే ఇట్టి క్రియలు చేయలేకపోతున్నారో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పూర్వ పాపాలకు క్షమాపణ కలిగిందన్న సంగతి కూడా మర్చిపోతారు. మర్చిపోయి రొటీన్ అయిపోతారు. అందుకే క్షమించబడడం వెంటనే దానికోసం ఎదురు చూడటం. దేనికోసం? మళ్ళా పాపం కోసమే. మీకు తెలుసో లేదు, మన లైఫ్ ని జాగ్రత్తగా గమనిస్తే క్షమించబడగానే ఎంత సంతోషం వచ్చింది. ఈ సంతోషంతో వీళ్ళు మళ్ళీ చూసేది ఎటువైపు చూడండి, అటువైపే మళ్ళా చూసేది. వీళ్ళు ఎంతసేపు ఐగుప్తు వైపు చూస్తే కనాన్లో సంతోషించగలరా? మన లైఫ్ లో చాలాసార్లు అట్లా ఉండొద్దు. ఎందుకంటే మన కళ్ళ ముందు ఇలాంటి క్రియలు మనలో నుంచి స్పాంటేనియస్ గా బయటికి వెళ్తాయి. స్పాంటేనియస్ గా అంటే తెలియకుండానే బయటికి వెళ్తాయి. మన కళ్ళు అటు ఇటు తిప్పాలనుకోండి, నేను తిప్పడం నాకు చేత కావట్లేదు అనుకోండి, అసలు నా పరిస్థితి ఏంటి? ఎవరన్నా వచ్చి తిప్పగలరు అసలు? అట్ట నా కళ్ళు అటు ఇటు తిప్పాలి. వాస్తవానికి ఇటు తిప్పండి అన్నప్పుడు నేను తిప్పకుండా అలాగే నాకు చేత కావట్లేదు అంటే చేసేది ఏం లేదు. ఇక కానీ నా లైఫ్ లో ఆ సామర్థ్యం తెలియకుండా ఏం చేసిద్ది? ఇటు తిప్పేసిద్ది, అటు తిప్పేసిద్ది, ఇటు చూసిద్ది. అసలు ఎలాగైనా ఆ లైఫ్ లో ఉన్న ఎబిలిటీ, సామర్థ్యం అది. దానికోసం కళ్ళు అటు తిప్పాలని ప్రాక్టీస్ చేస్తారా పిల్లలు? ఎప్పుడైనా ఎవరైనా అలా ప్రాక్టీస్ చేసారా? పుట్టగానే పిల్లలు ఎట్టు చూసి ఆ లైఫ్ లో ఆ సామర్థ్యం ఉంటుంది. సో ఇప్పుడు ఆ దైవ స్వభావంలో సామర్థ్యం ఉంటుంది. విశ్వాసం ఉంటుంది, విశ్వాసంలో సద్గుణం ఉంటుంది, సద్గుణంలో జ్ఞానం ఉంటుంది, జ్ఞానంలో ఆశా నిగ్రహం ఉంటుంది, ఆశా నిగ్రహంలో సహనం ఉంటుంది, సహనం అందు భక్తి ఉంటుంది, భక్తి అందు సహోదర ప్రేమ ఉంటుంది, సహోదర ప్రేమ అందు ప్రేమ దయ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. యాక్చువల్ గా వీటిని మనం తెలియకుండా ప్రాక్టీస్ చేస్తాం యాక్చువల్ గా. కానీ లోకంలో ప్రస్తుతం ఏం చేసింది తెలిసే? అడ్డం పెట్టింది. ఓ నువ్వు చూపిస్తున్నావు, వాళ్ళు లాభం పొందుతారు, నువ్వు మౌనం ఉండు కావాలంటే ఇట్లా చెప్తుంది. యాక్చువల్ నువ్వు ప్రేమ చూపిస్తే ఎవరికి లాభం? వాళ్ళకి లాభం, నీకే వచ్చింది, నీకు ఉన్నాయి పోతాయి. నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టు, అది పోనే పోదు, అవనే అవ్వదు. అది వాస్తవానికి మనం చాలాసార్లు మన చేతిలో వచ్చిన ఆ యొక్క మనీని దేవుడి కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు వాటి తిరిగి వచ్చిందో రాదో అనుకుంటా కదా. ఇప్పుడు నీ మహిమైశ్వర్యం ఎలాంటిదంటే అది మళ్ళా వచ్చింది. యాక్చువల్ గా నీకు తెలుసలేదు, మళ్ళా ఎక్కువ వచ్చింది. ఇది మళ్ళా ఖర్చు పెడితే మళ్ళీ ఎక్కువ వచ్చింది, మళ్ళా ఖర్చు పెడితే మళ్ళీ ఎక్కువ వచ్చింది. ఇంకన్నటికీ ఆగదు అది. అది మనకు అర్థం అవ్వాలి. మన లైఫ్ లో మనం ఖర్చు పెట్టే కొద్ది వస్తానే ఉంటది, ఖర్చు పెట్టే కొద్ది వస్తానే ఉంటది. దయచేసి బలహీనపడదు. అంటే ఏ విషయంలో కూడా ఆయన మనం తిరిగి ఇవ్వగలదా లేదని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎన్నోసార్లు మనం ఓడిపోయి గెలిస్తేనే కానీ ఆయన కోసం నమ్మకం నిలబడలేదు, అది కూడా నిజమే. సో ఇప్పుడు దైవ స్వభావంలో పాలిపాగుసులైన వాళ్ళు ఎలాంటి క్రియలు చూపిస్తారంటే మనం ఫస్ట్ నుంచి చదివాం. రైట్, మరొకసారి చదువుతాం. అది 5వ వచనం నుంచి చదువుతాం. ఉమ్, ఆ, ఉమ్, 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 ఉమ్. రైట్, మనం మనం దాదాపుగా అన్ని చూస్తా వచ్చాము. సహనం నందు భక్తిని అది కూడా చూసాము. ఇప్పుడు ఏంటంటే 7వ వచనం బిగినింగ్ లో భక్తి యందు సహోదర ప్రేమను మీరు అమర్చుకోండి. మీరు గమనించండి, మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా మనం బయట నుంచి చూద్దాం. విశ్వాసం అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే కనపడని దేవుణ్ణి మనం ఎదురు చూడడం అని అర్థం, లేదా అనుభవించడానికి కావాల్సిన ఏర్పాటు చేయడం అని. సో ఇప్పుడు కనపడని ఆ విషయాలని మనం దేవుడు ఎందు విశ్వాసం ఇచ్చినప్పుడు విశ్వాసం సరిపోలా. విశ్వాసం ఏం కావాలి? సద్గుణం కావాలి. అంటే ఎలా ఏ వైపుగా దేవుణ్ణి అంగీకరించాలి అనేది, ఆత్మ సంబంధంగా ఎటువైపుగా దేవుడి మీద ఆశ పెట్టుకోవాలనేది మనకు అర్థం అవ్వాలి. లేకపోతే ఏమవుద్ది? విశ్వాసం తప్పుదోవ పట్టిద్ది కదా. అందుకే అక్కడ ఏం రాస్తుందంటే చాలా సింపుల్ గా అందరికి తెలిసినట్టు, ఆ కొండలు పెగిలింపు గల విశ్వాసం నాకున్న ప్రేమ లేని వాడిని అయితే వ్యర్థుడను నేను. సో వీరి అదే సమయంలో క్రియలు లేని విశ్వాసం వృతం. అంటే ఈ విశ్వాసంలో ఉన్న డ్రాబ్యాక్ అనేది కనబడుతుంది అక్కడ. యాక్చువల్ విశ్వాసం అనేది పాజిటివ్ వర్డ్ అయినప్పటికీ కూడా విశ్వాసం పక్కనే ఉన్నటువంటి సరైన విషయాలు అర్థం చేసుకోలేకపోతే అవి తప్పుదోవలోకి వెళ్తాయి కదా. నేను దేవుడిని నమ్ముకుంటా అన్నాను అనుకో, ఎందుకు నేను మాత్రం పెద్దోడిని అయిపోవాలి ఇంకెప్పుడు అన్నావు అనుకో, వెంటనే సద్గుణం అయిపోయిందా? సద్గుణం పోయింది ఒక మాట. నేను చాలాసేపు ప్రార్థన చేస్తా, ఎందుకు? మిగతా వాళ్ళందరికంటే మంచిగా ఉండాలని. నేను వెంటనే ఏమైంది? సద్గుణం పోయింది.
ఎప్పుడైనా మీ బాడీలో ఒక అవయవం వచ్చి నేను పెద్దదాన్ని అయిపోతాను అందనుకోండి చెయ్యి, అప్పుడు దీన్ని ఏమంటారు? చాలా మంచిగా అయ్యావమ్మా అంటారా? రోగం వచ్చిందంట, ఇంత లావు అయిపోయింది అనుకో చెయ్యి, ఏంటి దాని అర్థం? మంచిగా అయింది, పెద్దదైందని చెప్పి నేను సంతోషపడతాను. కొంతమంది బోధకాలు వచ్చింది. సో ఇప్పుడు బోధకాలు వచ్చిందని సంతోషంగా ఉంటారా ఏంటి వాళ్ళు? పెద్ద బలం వచ్చేసింది నాకు అంటారా? అది రోగం అవుతుంది. సో అది గుణానికి సంబంధించిన విషయంలో విశ్వాసం ఎప్పుడు కూడా దైవికమైన విధానంలో న్యూట్రల్గా ఉంటుంది. సరే, విశ్వాసం అనేది సద్గుణం ఉండాలా, సద్గుణం నందు ఏముండాలా? జ్ఞానం ఉండాలి. అంటే ఎన్ని రకాలుగా దేవుడు మన జీవితంలో పనిచేస్తాడనే సంగతి మనకి ఏం తెలిసి ఉండాలా. ఎన్ని రకాలుగా పనిచేస్తాడు అంటే ఆయన వెళ్ళేటప్పుడు పనిచేస్తాడు, వచ్చేటప్పుడు పనిచేస్తాడు, మాట్లాడేటప్పుడు పనిచేస్తాడు, నిద్రపోయేటప్పుడు పనిచేస్తాడు, మనం సహోదరులతో మాట్లాడేటప్పుడు, కలిసి ప్రార్థన చేసేటప్పుడు ఆయన పనిచేస్తూ ఉంటాడు మనలో. ఆ జ్ఞానం అనుభవపూర్వకంగా మనకు అర్థమైంది అనుకోండి, ఆ జ్ఞానంలో నుంచి దేవుడిని చూసేటప్పుడు అప్పుడు మనం ఎవరు ఏది చెప్పినా అజ్ఞానం వైపు తిరిగే అవకాశం లేదు. ఒక మాట అంటే ఎన్ని రకాలుగా ఆ గుణం పనిచేసిద్ది అనేది ఈ జ్ఞానంలో మనకు తెలపబడింది. ఆ గుణంలో ఉన్నటువంటి అన్ని రకాల ఆస్పెక్ట్లు ఈ జ్ఞానంలో మనకు తెలిసింది. ఆయన ఎట్ట మాట్లాడతాడు. కొంతమంది ఉంటారు, అమ్మ మీరు ప్రేమించండి అని చెప్పారు అనుకోండి, యాక్చువల్గా వెంటనే ప్రేమించడం అంటే ఏం చెప్తాం మనం? మనం ఏం చేస్తాం తెలుసా? మనకు తెలిసిందే ఇవ్వడం అని అనుకుంటాం. కానీ బైబిల్ ప్రేమించడం అంటే అటు చెప్పిద్దా? అటు చెప్పదు. ఆయన ప్రేమ కాబట్టి ఆయన చూపించండి అంటారు యాక్చువల్గా, కదా? మనకు అర్థం కాదు. కానీ సద్గుణం ఉన్న వాళ్ళు దీన్ని కనిపెడతారు యాక్చువల్గా. సద్గుణం లేని వాళ్ళు ఏమంటారు తెలుసా? రొటీన్ గా ఆలోచిస్తారు. మనకు అది అర్థం కాదు. సో జ్ఞానం అంది ఏముండాలా? ఆశ, నిగ్రహం. అంటే అర్థం ఏంటి? అన్నీ తెలిసిపోయి వెంటనే దేవుడు వచ్చేస్తాడు అనుకోకూడదు. గుర్తుపెట్టుకోవాలి. మన అందరి జీవితంలో సర్టన్ పీరియడ్ వరకు ఆయన మనల్ని ఏం చేస్తాడు తెలుసా? నడిపిస్తాడు. 40 years ఏం చేస్తాడు? ఆ అడవిలో పెట్టి లేదా అరణ్యంలో నడిపిస్తాడు. ఎందుకని? మనకు తెలియవచ్చు. బట్ కానీ వాస్తవానికి తెలుసుకోవటం మాత్రమే సరిపోదు. ఆ వాగ్దానాల్లో నడవడం అంటే ఏంటో కూడా మనకు అర్థం అవ్వాలి వాస్తవానికి. సో ఆశ, నిగ్రహం అనేది అవసరం. తెలుసు దేవుడు మనకి ఇస్తాడని, బట్ వెంటనే దాని మీద ఆశపడిపోయి అది ఇస్తాడా లేదని చెప్పి ఆయన కోసం ఓకే అంటే ఒక రకమైన యాకోబు లాగా మనం ఆయన మీద పడకూడదు. యాక్చువల్ ఆశ, నిగ్రహం కలిగి వెయిట్ చేయాలి. డేవిడ్ ఎలాగా తనకి ఇవ్వబడినటువంటి అభిషేకాన్ని రాజుగా మారే వరకు కూడా ఎలా వెయిట్ చేశాడో అట్లా వెయిట్ చేయాలి. రైట్. ఆశ, నిగ్రహం అనేది ఏముంటది? సహనం. దాని అర్థం ఏంటంటే ఆశ, నిగ్రహంలో ఎదురయ్యే దేవుడి యొక్క ప్రతికూలమైన సంగతుల్ని హృదయపూర్వకంగా రిసీవ్ చేసుకోవాలి మనం. యాక్చువల్ అది పంటి బిగ్గుతో మనం తప్పదు కదా అన్నట్టు ఉండకూడదు. సహనంలో మనం ఎట్లుంటాం తెలిసే? పూర్తిగా మనకున్న ఓల్డ్ నేచర్ మారిపోద్ది. యాక్చువల్గా ఓల్డ్ నేచర్ అంటే తెలుసా? మీరు చూడండి, కరెక్ట్ గా టయానికి రమ్మని అన్నారు అనుకోండి, టైం దాటిన తర్వాత మనం టయానికి వస్తే వాళ్ళు రాకపోతే ఒక్క నిమిషంతోనే మనం ఎంత కష్టమని గుర్చేస్తాం తెలిసే? బస్ స్టాండ్లోకి వెళ్తే తెలిసింది వాడికి, బస్సు రాకపోతే అప్పుడు తెలిసింది వాడికి ఎంత కష్టం వచ్చింది తెలుసా? పావు గంట అనేది దాదాపుగా కొన్ని గంటలు వెయిట్ చేసినట్టు ఫీల్ అయిపోతాం మనం, కదా? కానీ దాన్ని రిసీవ్ చేసుకున్నారంటే మీరు మీ నేచర్లో ఏమవుతుందో తెలుసా? మారిపోతారు. యాక్చువల్గా మీకు కష్టం అనిపించదు. మీరు అదే బస్ స్టాండ్ లో బాధపడే వాళ్ళందరినీ చూసి మీరు మౌనం పడ్డారు. యాక్చువల్గా ఎందుకో తెలుసా? కంగారు పడిపోయే వాళ్ళందరూ చూసి మౌనంగా చూస్తూ ఉంటారు. ఎందుకని మీరు ఏమయ్యారు తెలుసా? మీరు సహనం కలిగి ఉన్నారు. నాకు ఆల్రెడీ బస్సు చాలా లేట్ అయిందని తెలుసు వాస్తవానికి, అందుకని నేను వచ్చి బస్ స్టాండ్ లో కూర్చున్నా. ఎందుకని? పూర్తిగా ఓపిక్గా, కదా? సో ఇప్పుడు నాకు తెలుసు ఆయన ఖచ్చితంగా సర్టెన్ టైంలో ఇస్తాడు. సో ఇప్పుడు నేనేం అవసరం కంగారు పడాల్సిన అవసరం, నేను రిసీవ్ చేసుకుంటే చాలు ఆ విషయాన్ని. ప్రతికూలమైన సంగతులే, ఎండ ఉంది, గాలి సరిగ్గా రావట్లేదు, లేదా ఎట్లాంటి బస్ స్టాండ్లో ఎన్నో సంగతులు ఉంటాయి కదా. సో ఈ సంగతులన్నింటిలో నేను రిసీవ్ చేసుకున్నాను అంటే సహనాన్ని నేర్చుకుంటున్నాను అని తన అర్థం. సో దట్ ఈస్ వండర్ఫుల్. సో ఇప్పుడు సహనం అనేది ఏముంది? నెక్స్ట్ భక్తి కావాలి. సహనం దగ్గరకు వచ్చిన తర్వాత మనకు స్టాండర్డ్ పెరిగిన తర్వాత మనం ఇప్పుడు దేవుడి చేత మనం అంగీకరించబడుతున్నప్పుడు తెలియకుండానే మనం భక్తిని విడిచిపెట్టేకూడదు. వెంటనే ఏం చేయాలా? మళ్ళా మన రొటీన్ లైఫ్ ఏంటో తెలుసా? భక్తే. మళ్ళా ఆయన మీద ఆధారపడటమే. ఎందుకంటే సహనం అనేది మంచి ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి ఇచ్చేది. ఇప్పుడు నేను బస్ స్టాండ్లోకి వచ్చాను, నేను చాలా వెయిట్ చేశాను, నాకు సహనం వచ్చింది. ఈ లోపల కంగారు పడే వాళ్ళని చూసి నేను ఇట్లా అన్నాను అనుకోండి, అప్పుడు నాకు భక్తి ఉందా? భక్తి ఉందా? లేదు. నేను భక్తి విడిచిపెట్టేసి ఏం చేస్తున్నా? నాకున్న ఎక్స్పీరియన్స్ లోంచి వాళ్ళని చూసి పిల్లలు వాళ్ళకి ఏం తెలియట్లేదండి అని చెప్పి నేను అన్నాను అనుకోండి, వెంటనే నేను ఎవరి మీద ఆధారపడలేదు? దేవుడి మీద. కానీ నేను నిజంగా నేను భక్తి కలిగి ఉన్నాను. ప్రభు వీళ్ళకి కూడా నాకు ఇచ్చిన సహనం ఇవ్వు ప్రభు. ఒక మాటలో సహనం ఎవరో ఆయనే కదా. ప్రభు వీళ్ళకి కూడా ఏం చేయాలా? సహనం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇది చాలా చాలా న్యూట్రల్ లైఫ్. యాక్చువల్గా మన లైఫ్ లో ఇది ఒక్కసారి అలవాటు ప్రకారం వచ్చిందంటే ఎంత లిమిటెడ్ గా ఉంటామని తెలిసిన క్రిస్టియన్ లైఫ్ లో మన చుట్టూతో చాలా విషయాలు జరుగుతాయి. వాటన్నిటిలో మనం పాజిటివ్ గానే వ్యవహరిస్తాం. నేను చాలాసార్లు చెప్పినట్టున్నాను,
ఒకరోజు ఈవినింగ్ నేను చాలా సంవత్సరాల క్రితం ఇలా రోడ్ సైడ్ నడుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. చిన్న వయసు నాది, ఇంకా దేవుడు నమ్ముకుని 4-5 సంవత్సరాలు అయింది. అప్పుడు ఇలా రోడ్ సైడ్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఈవినింగ్ సాయంత్రం 5:30 అట్లా టైం నేను ప్రార్థన చేసుకుంటూ పోతాను. ఈ లోపల ఆ రోడ్డుకి సబ్వేలు ఉంటాయి ఇలా అడ్డంగా. ఈ సబ్వేలో నుంచి ఇద్దరు ఆడపిల్లలు చిన్న స్కూటీ తీసుకొచ్చి మన ముందుకు వచ్చేసారు. ముందుకు వచ్చి అక్కడ ఆగున్న లారీని గుద్దేశారు. నా కళ్ళ ముందు, నేను అంత దూరంలో ఉన్నా, వీళ్ళు ఎలా వచ్చి దాన్ని ఆగున్న లారీని గుద్దేశారు. ఎందుకంటే అది కార్నర్ లో పార్క్ చేయబడింది. ఆగున్న లారీ వచ్చి పెద్ద కేక పెట్టి కింద పడిపోయారు. అందరు వచ్చేసారు, తీసుకుని వెళ్ళిపోయారు. ఆ నిజానికి వాళ్ళు నేను ఎక్కడ చూశానంటే దూరం నుంచి వాళ్ళు సబ్వేలోనే కొంచెం అటు ఇటు ఇటు అంటుంటే నేను చూసాను. యాక్చువల్ ఫస్ట్ వాళ్ళని చూడంగా నేను ఏం చేసేది తెలిసే, ప్రభు వీళ్ళకి సాయం చేయ ప్రభు అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేశాను ఎందుకంటే నాకు సబ్వేలోంచి కనపడుతున్నారు వాళ్ళు. యాక్చువల్గా అక్కడే అడ్డాలు ఏమి, నేను దూరం నుంచి చూసినప్పుడు వాళ్ళు ఎటు నవ్వుకుంటా ప్రభు వాళ్ళకి సాయం చేయాలంటే వీళ్ళు గుద్దేశారు. వచ్చి వీళ్ళు ఏం చేశారు, సహాయం చేయమని ప్రార్థన చేస్తే ఏం చేశారు, గుద్దేశారు. వాళ్ళ పరిస్థితి అటు పక్కన పెట్టు, ముందు నేను ప్రార్థన చేస్తే ఎట్లా జరిగింది అని చెప్పి నేను తెగ బాధపడుతున్నాను. యాక్చువల్గా సరే నేను వెళ్ళేటప్పుడు తెగ బాధపడిపోయాను. ఇంకా నా మొహం మారిపోయింది. ఇక నా లోపల సంతోషం ఎగిరిపోయి ప్రార్థన చేస్తే ఎట్ట అయింది ఏంటి ప్రభు అని చెప్పి మళ్ళా ఏం జరిగింది అసలు ఏంటని దీని గురించి ఆలోచన చేస్తాను. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అసలు, వస్తాను నేను ఎప్పుడు చూడలేదు అది. సో మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నేను అట్లా వస్తున్నాను ఆ రోడ్ సైడ్ అట్లా. ఈసారి ఇప్పుడు నేను ఆ లారీని చూసుకుంటూ వచ్చాను. అప్పుడు దేవుడు ఒక్కసారి చూడు, వాళ్ళకి ఏమైంది ఒకసారి ఆలోచించాను. వాళ్ళకి ఆ చాసెస్ నెంబర్ తగిలి కింద పడిపోయారు. చాసెస్ అని ముందుకు ఉంటుంది కదా, ఆ చాసెస్ నెంబర్ ఉంటుంది అక్కడ, దాని తగిలి కింద పడిపోయారు. జనరల్గా వాళ్ళు ఏమవ్వాలి తెలుసా, ఆ 2 టైర్ల కిందకి వెళ్ళిపోయి హౌసింగ్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో ఊరిపోవాలి. యాక్చువల్గా నీ ప్రార్థన వెళ్ళలేదని అనుకోబాక, యాక్చువల్గా వాళ్ళు చాలా చిన్న స్వల్ప గాయాలతో బయటపడడానికి కారణం ఇదే అని నాకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. యాక్చువల్గా నా వెంటనే మళ్ళీ నాకు సంతోషం వచ్చేసి. మీరు గమనించండి, మన లైఫ్ లో నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఎట్లాంటి పరిస్థితులైనా మనకి ఏది తప్ప తెలుసు, భక్తి అనేది తప్పదు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన భక్తిలో ఉన్న ప్రతి విషయం ఎవరు, మన ప్రభు అయినా. మీరు నీళ్ళల్లో ఉండండి, ఒడ్డున నుంచోండి, లేకపోతే నీళ్ళు తాగుతూ ఉండండి, లేదంటే చాలా బలంగా ఉండండి, ఆకలి లేకుండా ఉండండి, ఆకలితో ఉండండి, కానీ ఏది చేసినా సరే ఎవరి మీద ఆధారపడాలా, భక్తికి ఉండాల్సిందే. నువ్వు ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, ఒక సర్టెన్ స్టాండర్డ్ దాటి వెళ్ళిపోయావు, ఇంకా అయిపోయింది అనుకుంటే. డేవిడ్ చూడండి, తన లైఫ్ లో దావీదు రాజ్యం వచ్చేసింది, అంతా అయిపోయింది, భక్తిని కొంచెం పక్కన పెట్టగానే బత్షెబా అనే ఆమె కనపడింది కదా. వెంటనే ఏం చేశాడు, వెంటనే సైన్యాన్ని లెక్క పెట్టాడు. భక్తి ఏమైంది, డ్రాబ్యాక్ అయింది అక్కడ. గుర్తుపెట్టుకోవాలి, మన లైఫ్ లో ఈ గ్యాప్ ఉండటానికి ఇష్టపడకూడదు. సరే భక్తి వెంటనే మనకు కావాలి. ఇప్పుడు భక్తి అన్న ఏం కావాలి, మళ్ళా సహోదర ప్రేమ కావాలి. ఏంటి దీని అర్థం తెలుసా, ఇప్పుడు భక్తిలో కూడా మనం ఎంతో చక్కగా ముమ్మరంగా ఉన్నాం, కానీ వెంటనే అక్కడ ఉన్న ఫ్యాక్ట్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకంటే తక్కువ వాళ్ళు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళెవరు, సహోదరులు. మనలో ఉన్న వాళ్ళే ఎవరిలో ఉన్నారు, వాళ్ళలో కూడా ఉన్నాడు. యాక్చువల్గా నీవు ఇది అర్థం చేసుకుంటే, నీకు తెలిసిన భక్తిని బట్టి వాళ్ళని తక్కువ చేసి చూడడం, పైనుంచి చూడడం. యాక్చువల్గా జనరల్గా వచ్చిన కష్టం అంతా ఇదే. మొత్తంలో ఉన్నటువంటి పూజారులు కానీ పాస్టర్లు కానీ వీళ్ళందరూ ఏంటో తెలుసా, మిగతా వాళ్ళందరినీ ఎట్లా చూస్తారు తెలుసా, సహోదరులుగా చూడరు. పరిశీలి శాస్త్రులు ఎట్లా చూస్తారు తెలుసా అని మిగతా వాళ్ళని, సహోదరులుగా చూడరు. చాలా సింపుల్గా చెప్తాడు, ప్రభువా ఈ సుంకర్లాగా నేను ఉన్నందుకు నీకు వందనాలు అని చెప్తాడు. యాక్చువల్గా ఇది ఎంత పెద్ద మాట మీరు గమనించారా. జనరల్ గా అటువంటి ఆస్పెక్ట్ మనకి ఎప్పుడు వచ్చిందో తెలిసే, మనం చాలా చక్కగా భక్తిలో ఉన్నామని తెలిసినప్పుడు. వాస్తవానికి మనం ప్రభుతో కలిసి ప్రతి విషయంలో జవాబులు వచ్చేస్తున్నాయి అనుకోండి, మనకి చాలా ఈజీగా పక్కన వాళ్ళు మన కంటికి ఎట్ట కనపడుతుందో తెలిసే, తక్కువ కనపడతారు. మన ప్రార్థనలన్నీ జవాబులు తెలిసిపోయి ప్రభు మనకి ఇస్తాడని అర్థమైపోతే, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని ప్రేమతో వ్యవహరించం, తక్కువ చేసి మాట్లాడతాం. దీని అర్థం ఏంటో తెలుసా, నిజంగా సహోదరులు అంటే ఏంటో తెలియకపోవడం. ఆధునిక క్రైస్తవులు ఎంతో మంది క్రిస్టియానిటీలో చేరుతున్నారు. వీళ్ళందరికీ క్రీస్తు తెలియట్లా, క్రీస్తునందు సహోదర ప్రేమ కూడా తెలియట్లా. వీళ్ళకి ఒకటి తెలుసు, ఏంటో తెలుసా, నువ్వు అడిగితే దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు అడిగితే ఏంటి, రోడ్డు మీద ఎవరైనా సరే దేవుడా అని పిలిచిన ప్రతిదానికి కూడా ఎవరు సమాధానం చెప్తాడు, ఆయన చెప్తాడు సమాధానం. రోడ్డు మీద ఎవరైనా దేవుడా నాకు సహాయం చేయని పిలిస్తే, యాకోబులాగా అర్ధరాత్రి పూట, లేదంటే కష్టం వచ్చినప్పుడు దేవుడు సాయం చేయడా, ప్రతి ఒక్కరు చెప్తారు దేవుడు నాకు సహాయం చేస్తాడని. యాక్చువల్గా ఇక్కడ విషయం అది కాదు. నీ ఇంటి ముందుకు వచ్చి భిక్షం అడిగే ప్రతి ఒక్కరికి కూడా మనం భిక్షం ఏమో ఖచ్చితంగా వేస్తాం. సంగతి ఏంటంటే కుమారులు భిక్షకాలకు ఉన్న తేడా ఏంటి, ఇది అసలు విషయం.
కుమారులు ఎవరు? ఉద్దేశపూర్వకంగా తండ్రి యొక్క హృదయాన్ని ఎరిగిన వాళ్ళు, తండ్రి యొక్క భారాన్ని ఎరిగిన వాళ్ళు అయి ఉండి తండ్రితో కలిసి తినేవాళ్ళు. యాక్చువల్గా భిక్షగాళ్ళు అట్లా చేస్తారా? వీళ్ళు ఎంతసేపు వాళ్ళకి ఒకటే తెలుసు, లేదంటే అడగడం మాత్రమే తెలుసు, ఇంకేం చేయరు వాస్తవాన్ని. మనం అట్ట కాదు. మన యొక్క ఆస్పెక్ట్ లో మనం ఎవరో తెలిసే, కేవలం ఆయన చేత విమోచించబడిన దాసులు మాత్రం కాదు, ఆయనతో పాటు ఉండే సహోదరులు. మనకు తెలుసు ఆ విషయాలు. ఆయన మనల్ని ఏమని పిలిచారంటే సహోదరులు అని పిలిచాడు. యాక్చువల్గా ఎందుకంటే పిలిచాడు, ఆయనలో ఉండే పరిశుద్ధాత్మే రేపొద్దున ఎవరిలో నివసిస్తాడు? మనలో నివసిస్తాడు. ఆయనలో ఉండే విశ్వాసాన్ని కనపరిచినోడే రేపొద్దున ఎవరిని కనపరుస్తాడు? మన విశ్వాసాన్ని కూడా కనపరుస్తాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ త్యాగం, ఆ ప్రేమ, ఆ విషయాలన్నీ కూడా ఎవరిలో ఉంటాయి? రేపొద్దున సహోదరులో ఉంటాయి. కాబట్టి ఈయన తన శిష్యుని చూసి అసహించుకోడు. ఏం చేయడు? తన శిష్యుని చూసి అసహించుకోడు. ఎప్పుడైనా అతని శిష్యుని చూసి అసహించుకున్నట్టు బైబిల్లో రాయబడ్డం మనం చూసాం. అసలు వాస్తవానికి ప్రేమ అమర్యాదగా నడవదు. మీరు గమనించండి, ప్రేమ అమర్యాదగా నడవదు. వ్యసనంతో మాట్లాడినట్టు మాట్లాడు. కొన్నిసార్లు ప్రభు విశ్వాసం లేని మూర్ఖతరం వల్ల, ఈ పదంలో ఎంతో మీనింగ్ ఉంది. అంతేగాని మీరు బేస్టిక్ పక్క జరగండి అని ఆ ఎక్స్ప్రెషన్ కాదు. విశ్వాసం లేని మూర్ఖతరం వల్ల నేను ఎంతకాలం మీ దగ్గర, ఆ పదానికి అర్థం ఎందుకు మీరు వెంటనే అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు మీరు అవసరం వచ్చినప్పుడు కనీసం మీ విశ్వాసం ప్రాక్టీస్ చేయట్లేదు, అది దాని అర్థం. అంతేగాని మీ వల్ల ఏమీ కాదు, వేస్ట్ అనే పదం కాదు అక్కడ అర్థం. ఈ శిష్యులు చాలా గొప్పోళ్ళ, ప్రతిదీ తిరగేసి చేస్తారు. మీరు గమనించలేదు? ప్రతిదీ దయ్యాన్ని ఎల్లగట్టాల్సి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు? అన్ని ప్రయత్నాలు చేశారు. దయ్యం వెళ్ళిందా? వెళ్ళలా. మీరు గమనించండి, ప్రతిసారి ఆయన మనసు ఇట్టుంటే వీళ్ళ మనసు ఎట్టుంటో తెలుసా? ఇట్టుంటది. ప్రతిసారి ఆయన ఇసుకిచ్చిన ఇన్ని తప్పులు పెట్టుకొని కూడా మనలో ఎవరు గొప్పడని ఆలోచిస్తారు. ఇట్టంటివన్నీ ఆయన చూడడం యాక్చువల్గా చూస్తాడు. ఊరికూరికిన కోపం వచ్చి వాళ్ళని దహించేస్తాం, వీళ్ళని దహించేస్తాం అంటారు. యాక్చువల్గా వీళ్ళ కోపం రావాలిగా. ఏ రోజు కూడా ఆయన సహోదరులు కానట్టు ప్రవర్తించాడా? మన కళ్ళలో నీళ్ళు వస్తాయి. యాక్చువల్గా ఎలాంటి వాడితో మనం బతుకుతున్నాం ఆయన. యాక్చువల్గా ఆయన మనల్ని ఎంత బాగా చూసుకున్నాడంటే, ఏ రోజు కూడా వీళ్ళు ఎవరో నాకు తెలియదు అని ప్రవర్తించలేదు. వీళ్ళు ఎందుకు పనికిరారని అన్నడు ప్రవర్తించలేదు. ప్రతి ఇశ్రాయేలీయుడికి వాళ్ళ మధ్యలో ఉన్న నిబంధన ఏంటో తెలుసా? నీ సహోదరుడు నువ్వు ద్రోహి అని అనకూడదు. యాక్చువల్గా నిర్నిమిత్తంగా నీ సహోదరుడు నువ్వు ద్రోహి అని అనకూడదు. ఎందుకో తెలిసే? మీలో ఉన్నవాడే, ఒక్క మాట చెప్పాలంటే యాకోబు చెప్పినట్టు, దేవుడి స్వరూపంలో చేయబడిన మనుషుని నువ్వు అట్ట అనకూడదు. లెక్క ప్రకారం సహోదరత్వం అంటే ఏంటో నీకు తెలియాలి. ఎందుకు 39 దెబ్బలు కొట్టాలి? ఒకటి తక్కువ 40 దెబ్బలు ఎందుకు కొట్టాలి ఇశ్రాయేల్ మధ్యలో? మనం ఎప్పుడైనా ఆలోచించామా? సో సింపుల్. 39 దెబ్బలు అనేది ఒక నిబంధన, అది ఒక రకమైన నియమం. తప్పు చేసినప్పుడు ఆ ఒక్క దెబ్బ కొట్టారంటే నీ సహోదరుడు నీ కంటికి అట్ట కనపడతాడు, సహోదరులా కనపడ్డాడు, నీచుల్లా కనపడతాడు. అంటే ఏంటి? నువ్వు ఇప్పుడు క్రమంగా శిక్షించలేదు అతన్ని, నీ ఇష్టానుసారంగా స్వేచ్ఛంగా శిక్షించేస్తున్నావు. అట్లప్పుడు అతను నీకు సహోదరుడు అవుతాడా? ఎట్లాగా రోమన్ ఎంపరర్స్ దాసుల్ని కాలుతో తన్ని వాళ్ళకి బట్టలు లేకుండా చేశారు, అట్లాంటి విషయం ఇశ్రాయేల్ మధ్యలో ఉందా? అసలు ఎక్కడా లేదు. నిజమే, వీళ్ళు తప్పు చేశారు, కానీ వీళ్ళు 39 దెబ్బలే కొట్టాలి, అంతకుమించి. ఎందుకో తెలుసా? వీళ్ళందరూ ఎవరో సహోదరులు. యాక్చువల్ నీ సహోదరుడు తాకట్టు పెట్టిన పొలాన్ని నీ సొంతం చేసేసుకోకూడదు ఎప్పుడు. ఎందుకంటే ఎప్పటికైనా ఆ పొలం ఎవరిది? నీ సహోదరుడిదే. నీ సహోదరుడు పేదవాడైతే నీ పొలంలో ఉన్నటువంటి గుప్పిళ్ళు ఏం చేయాలో తెలుసా? నీ పొలంలో వదిలేయాల. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి ఏరుకుంటారు. ఈ సహోదరు ప్రేమను అర్థం చేసుకోగలగడానికి న్యూ టెస్ట్మెంట్ మొత్తం అదే మనకు అర్థమైతే, మనం సహోదర ప్రేమను మిస్ అవుతున్నాం లేదని చెప్పి ఒకసారి చెక్ చేసుకుంటాం. యాక్చువల్ మన కళ్ళ ముందు వాళ్ళు ఎలిజిబుల్ కాదా పక్కన పెట్టండి, మనం వాళ్ళని ఎలా చూస్తున్నాం అనేది మాత్రమే అసలు విషయం. వాళ్ళు సహోదరులేనా? ఎగ్జాక్ట్లీ సహోదరు. అట్లయితే వాళ్ళ బలహీనత చూసినప్పుడు మనకేమొచ్చింది తెలుసా? భారం వచ్చింది. అంతేకాని వాళ్ళ మీద ఇసుగు రాదు. వాస్తవానికి వాళ్ళ మీద భారం వచ్చింది. ప్రభు, ఈ నా సహోదరులు ఇంకా మరి అట్లా లేరు, దయతో వాళ్ళ మీద కూడా నువ్వు ఏం చేయాలంటే ప్రకాశించు ప్రభు. వాళ్ళ మీద కూడా నిజమే, మనమేమి గొప్ప వాళ్ళమేమి అయిపోవాలి. మన సహోదరులు చూసినప్పుడల్లా మన బలహీనత కనపడుతూనే ఉంది. నిజం చెప్పాలంటే మనమేం కంప్లీట్ కానటువంటి సహోదరులు మన కళ్ళం తిరుగుతున్నప్పుడల్లా అవసరతలు ఎలా కనపడుతుంది తెలుసా? మన అవసరతలాగానే కనపడుతుంది. బాడీలో ఏ అవయవం బలహీనంగా ఉంటే మిగతా అవయవాలన్నీ పోతే పోయిన అవయవాన్ని అంటదా? యాక్చువల్గా అనదు. ఆ అవయవం కోసం అన్ని ఇలా చూస్తూ ఉంటాయి. యాక్చువల్గా చిన్న నొప్పి వచ్చింది,
రాత్రంతా నిద్రపట్టలేదు. ఎందుకని? ఎక్కడో ఒక నొప్పి ఉంది, చెవు పొట్టో పంటి నొప్పో ఉంది. ఇది మొత్తాన్ని బాధపడుతుందా లేదా? మొత్తాన్ని బాధపెడుతుంది. మన లైఫ్ ఇది అర్థం చేసుకోవాలి. మన సహోదరుడు మనల్ని అట్ట చూడలే, మనం కూడా అట్ట చూడడానికి లేదు. మీకు తెలుసు లేదు, మీరు సహోదరు ప్రేమ చూపించాలని అనుకోబాకండి, అది మీ వల్ల మేము చూపించగలమని తెలుసుకోండి. సహోదరుడి మీద ఆధారపడండి చాలు, ఆటోమేటిక్ ఏమవుతుందో తెలుసా? సహోదర ప్రేమ వచ్చింది స్పాంటేనియస్గా. మన గర్వం మన నేను చాలాసార్లు కన్నీళ్ళతో చెప్పగలను, మన సహోదరులే మన కంటిన్యూషన్, మన సహోదరులే మన కొనసాగింపు, మన సహోదరులే మన గోల్. యాక్చువల్ చెప్పాలంటే మన సహోదరులే ఏ మాత్రం కూడా తగ్గిపోలేని రీతిలో నిత్యత్వం వరకు వాళ్ళే. ఒక మాట ప్రభు చెప్పలేదా? మళ్ళా దేవుడి రాజ్యంలో మీతో కలిసి తాగే వరకు ఈ ద్రాక్షరసాన్ని నేను తాగనే. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు ఆ మాట? మీరు చూడండి, మళ్ళా ఎప్పుడు వస్తావు అని అడుగుతున్నప్పుడల్లా వచ్చేస్తానులే తొందరగా అని చెప్తారు అవతలోళ్ళు. ఇక్కడ విషయం అదే, మళ్ళా నేను మీతో తాగే వరకు. ఆ పదానికి అర్థం ఏంటో తెలుసా? నేను అసలు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటో తెలుసా? మన మధ్యలో ఉన్న ఈ రిలేషన్, ఆ ద్రాక్షరసం నూతనమైన ఎంజాయ్మెంట్, నూతనమైన సహోదర ప్రేమ, అది మనకు అర్థం అవ్వాలి. మళ్ళా నేను మీతో తాగే వరకు అంటే సహోదరులతో ఉన్న ఎంజాయ్మెంట్ ఇంకెవరి దగ్గర రాదు. మనకి ఇది అర్థం. ఎట్లా సహోదరులు అవుతారు? చాలా ఈజీ. నేను ఆ మాటను చాలాసార్లు చూపించాను. నేను ఆ యోహాను సువార్త 19వ అధ్యాయం, మనకు తెలుసు యోహాను సువార్త 19వ అధ్యాయం ఆ వచనం చదవాలి. మీరు మర్చిపోతారని నేను అనుకోవట్లేదే. 20వ అధ్యాయం, సార్ క్షమించండి, 20వ అధ్యాయం యోహాను సువార్త 20వ అధ్యాయం 17. దయచేసి ఈ వాక్యాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఎవరి గురించి చెప్పాడు ఇది? ఎప్పుడు ఆయన ఇబ్బంది పెట్టే శిష్యుల గురించి చెప్పాడు. యాక్చువల్ నా సోదరుల ఎద్దుకు వెళ్ళి నా తండ్రి మీ తండ్రి నా దేవుడును. ఎంత గొప్ప మాట అండి. యాక్చువల్ మన లైఫ్ లో ఈ మాట కొన్న విలువ తెలిస్తే చాలు, క్రిస్టియానిటీ సరిపోతుంది, ఇంకే అవసరం. భక్త సింగ్ అంటే ఇదే వాస్తవం. భక్త సింగ్ గారు అంటే అందుకే ఆయన సహోదరుడు భక్త సింగ్ గారు అని పెట్టించుకుంటారు. యాక్చువల్ ఆయనకున్న డిగ్రీలో పెద్ద డిగ్రీ ఏంటంటే సహోదరుడు. మన లైఫ్ లో కూడా డిగ్రీలో ఉన్న పెద్ద డిగ్రీ ఏంటంటే బ్రదర్. యాక్చువల్ దాని విలువ తెలిస్తే ఆ పదాలు అక్షరాలు రాసినప్పుడు కూడా సంతోషపడిపోతాం. యాక్చువల్గా ఆ విషయం తెలియకపోతే మన లైఫ్ లో ఎంత పెద్దదాన్ని మిస్ అయిపోతున్నాం తెలిసే. ఎల్లప్పుడూ తృప్తిగా ఉండగలిగే నిజమైన తృప్తిని పోగొట్టుకుంటున్నాం. ఎల్లప్పుడూ తగ్గిపోని సంతోషాన్ని పోగొట్టుకుంటున్నాం. యాక్చువల్ ఎల్లప్పుడూ ఉన్నటువంటి శాశ్వతమైన జీవాన్ని మనం ఏం చేస్తాం తెలుసా? పోగొట్టుకుంటాం. మీరు ఒక కీర్తన బాగా తెలుసు మీకు, సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరం, అది అహరోను తల మీద పోయిపడి గడ్డం మీదుగా కారి అంగి అంచులకు దిగజారి పరిమళించిన సువాసన తైలం వలె ఉంది. సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉంది. అక్కడ శాశ్వత జీవం. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకు నిత్య జీవం అని రాయలేదబ్బా నేను ఆలోచించాను చాలాసార్లు. శాశ్వత జీవం అంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. ఇటర్నల్ లైఫ్ అనే పదానికి అర్థం ఏంటంటే నిత్య జీవం అని అర్థం. నిత్య జీవం అంటే ఎల్లప్పుడూ ఉండేది అన్నది. శాశ్వతం అంటే ఏంటో తెలుసా? పోగొట్టుకోలేనిది అని అర్థం. అంటే పోగొట్టుకోవడానికి ఆస్కారం ఉంది, బట్ కానీ పోగొట్టుకోలేనిది ఎక్కడో తెలుసా? సహోదరుల ఐక్యత కలిగి ఉన్న చోట. దో వీ హ్యావ్ ద ఇటర్నల్ లైఫ్ ఇన్ అవర్ స్పిరిట్స్, బట్ మెనీ టైమ్ వి హావ్ బీన్ లూజ్. మనం దాన్ని పోగొట్టుకుంటున్నాం. దేంట్లో తెలుసా? సహోదరు ప్రేమను పోగొట్టుకోవడం వల్ల. అక్కడ ఎవర్ లాస్టింగ్ లైఫ్ అంటే ఎప్పటికీ తప్పిపోయినటువంటి ఆ జీవం ప్రవహించింది. అట్లాగే నిత్య జీవం ఉంది, దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. కానీ అదే సమయంలో ఆ జీవం పొంగి ప్రవహించకపోవడానికి కారణం ఏంటంటే సహోదరుల ఐక్యత అనేది లేదు. ఎట్లా వచ్చేది ఐక్యత? తల మీద పోయి పడిన నూనెని జాగ్రత్తగా గమనిస్తే తెలిసింది మనకి. ఈ ఐక్యత ఎప్పుడు? ఈ నూనె ఊరకనే తయారవ్వాల. నిర్గమకాండం 30వ అధ్యాయంలో చెప్పబడింది, నిమ్మగడ్డి బాగా దంచాల, దాల్చిన చెక్క బాగా దంచాల. ప్రతిదీ దంచి క్రష్ చేస్తే ఒకటేమో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమల గురించి చూపించింది, ఇంకొకటి మన ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఆయన వచ్చిన ఆ అగరపు చెక్క యొక్క ప్రభావం ఏంటంటే ఆయన రిజరక్షన్ లో ఉన్నటువంటి ప్రభావం చూపించింది. ఈ రెండు కలిపితే, ఒలివ నూనె కలిపితే అప్పుడు అది ప్రతిష్టాభిషేక తైలం. మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రతి ఎక్స్పీరియన్స్ ని కలిగి ఉంటది. అదే సమయంలో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి పరిశుద్ధాత్మ ఎట్లా ఉన్నాడు ఆయన కూడా కలిసి వస్తాడు. యాక్చువల్ మనతో ఇలా కలిసినప్పుడు ఆయనతో కలిసి తిరుగుతుంటేనే సహోదర ప్రేమ ఏదో తెలిసే మనలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ శాశ్వతమైన జీవం ఉంటుంది. నన్ను చెప్పనేవాడిని, నువ్వు ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేయడం మానేసి సహోదర ప్రేమ గురించి మాట్లాడు. తెలియకుండా నీలోంచి ఏమొచ్చింది తెలుసా? ప్రేమ పొంగి పొర్లిపోద్ది. యాక్చువల్గా జీవం మనలో నుంచి వెళ్ళిపోతుంది. లైఫ్లో నేను చాలాసార్లు చూడగలను, చెప్పగలను. యాక్చువల్గా చిన్న చిన్న విషయాలే. సహోదరుడు అనే పదం మనం బాగా అర్థమవుతే మనం ఏది మిస్ అవుతున్నాము, లేదంటే దేని విషయంలో మనం ఇంకా షార్ట్ గా ఉన్నాం అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రేమ అనేది జనరల్ థాట్ అయినప్పటికీ కూడా సహోదరుడు అనే పదం చాలా స్పెసిఫిక్. ఎందుకంటే అతడు దేవుడి చేత నియమించబడి నీ ప్రేమను హక్కుపూర్వకంగా కోరేవాడు. అతను ఎవరో తెలిసే ఎల్లప్పుడు నన్ను ఎక్కడ ప్రేమిస్తున్నావు ప్రేమించు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆయన. ఎవరు అడుగుతారు? నీ సహోదరుడు. ఆయన నిన్ను నోరు తెలిసి అడగడం, కానీ ఆయన చూసినప్పుడు మనకేం తెలిసే ఆ ప్రేమను చూపించాలనే ఒక చక్కటి కమాండ్ మన కళ్ళ ముందు కనపడతా ఉంటుంది. నువ్వు ఆయన ఏం చేయాలా? ప్రేమించాలా. ఎట్లా ప్రేమిస్తావు? నీ లోపల ఉన్న అసలైన సహోదరుడితోనే ప్రేమించాలి. బయటకు వచ్చే యేసుక్రీస్తు ప్రభు ఈ ఆస్పెక్ట్ లో మరి ఎక్కువగా ఉంటాడు. యాక్చువల్ గా మనం చాలాసార్లు పరిశుద్ధంగా ఉండాలంటాం, అదేంటో కూడా తెలియదు మనుషులకి. కానీ సహోదరులు ప్రేమించినప్పుడు అదేంటో అర్థమైపోతుంది. పరిశుద్ధత అంటే ఏంటో తెలీదు. శుభ్రంగా తుడుచుకుంటారు, అందుకే తెల్లటి బట్టలు వేసుకుంటారు, చక్కగా అంటే దూకోవద్దని నా ఉద్దేశం కాదు. చక్కగా నున్నగా ఉంది క్లీన్ గా పెట్టుకుంటే అది పరిశుద్ధత అనుకుంటారు. యాక్చువల్ గా అది పరిశుద్ధత కాదు. నీ లోపల నుంచి పొంగి ప్రవహించే ఆ నిజమైన సహోదరుని వదిలిపెట్టు ఆత్మలో నుంచి. అది పరిశుద్ధత అంటే ఏంటో నీకు చూపిస్తాడు ఆయన. యాక్చువల్ మనం ప్రేమిద్దాం ఎవరిని? సహోదరుని. ఒక పెద్ద షార్టేజ్ వచ్చింది. రోజులు తరిగిపోతున్నప్పుడు ప్రేమించడానికి సహోదరులు లేనప్పుడు ఇప్పుడు వచ్చింది బాధ మనకి. ఇప్పుడు చూపించడానికి ప్రేమ ఎవరు లేరయ్యా నా కళ్ళ ముందు. సమయం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మన సహోదరుని ప్రేమించేయాలి. మనకి అది ఆధిక్యత. మనం అంటాం, నా సహోదరుని నా కళ్ళ ముందు ఉంచినందుకు నీకు వందనాలు అని. ఓ ఇది దీని గురించి ఎట్లా చెప్పాలో నాకు తెలియట్లేదు. వాస్తవం నేను ఫీల్ అవుతాను, కానీ నేను చెప్పలేకపోతున్నాను. మన లైఫ్ లో ఈ దర్శనం మనలో అందరికి కావాలి. ప్రభు ఎడతెగని సహోదర ప్రేమ మనం నేర్పించు ప్రభు. చెప్పలేదు ఆ ఫిలదెల్ఫియాలో, మీ కిరీటాన్ని ఎవరు అపహరింపకుండా జాగ్రత్తగా. ఎవరిళ్ళు? సహోదరులు. పెద్ద పెద్ద చర్చులు కాదు, సంఘాలు కాదు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కాదు, భక్త సింగారు సావాసం, ఆ సావాసం ఈ సావాసం కాదు. అది సహోదర ప్రేమ అంతే. ఆయన తప్పుగా మాట్లాడుతుంది నేను అంటలేదు. ఆయన నిజమైన సహోదరుడు. ఒక మాట చెప్పాలి, మనం ఆయన పేరు పెట్టుకుని ఆ సహోదర ప్రేమ వదిలేస్తే, పొజిషన్ కోసం మాత్రమే చూస్తే, ఈరోజు జరిగేది అదే. పొజిషన్ కోసం చూడటమే వాస్తవానికి. నేను ఒక ఆయన చెప్పాను, ఈ రోజు మాట్లాడిన మాటలు కొంతమంది, దేవుడు వాక్యం చెప్పడానికి నాకు ఎంతో అవకాశం ఇచ్చాడు. అలా దేవుడు ఎప్పుడు కూడా మాకు వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తానే ఉంటాడు. నేనుండి 4 సార్లు 5 సార్లు విన్న తర్వాత వాక్యం చెప్పడానికి అవకాశం కాదు, సరిగ్గా చెప్పలేకపోతే పట్టుకుంటాను కూడా గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా ఆ మాట అంటుండేది ఆయన అంటే ఎప్పుడు పొడవడానికి రెడీ ఉంటాడు అన్నట్టు వాస్తవం. అది నిజమే కదా. నీకు నిజంగా సహోదరు ప్రేమ ఉంటే విలువైన సమయాన్ని నువ్వేం చేస్తావు? వాడుకుంటే యాక్చువల్ నిజంగా నీ లోపల నుంచి బయటకు వచ్చేవాళ్ళు. సో మనం దిస్ ఇస్ నాట్ ది మీటింగ్ ప్లేస్ మాత్రమే కాదు, కలిసి వచ్చినప్పుడు ప్లేస్ కూడా మనం దాన్ని వేస్ట్ చేయాలి. సో ఎంతో విలువైన కాస్ట్లీయెస్ట్ లవ్ అది సహోదర ప్రేమ. నిజానికి అది మన చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? మనల్ని ప్రేమించిన వాడి చేతిలో ఉంది. ఆయనతో మనం అంటు కట్టబడ్డాం అంటే మన పొరుగువాడు ఎవరో మనకు తెలిసిపోతారు. యాక్చువల్ రైట్. ఇక్కడైతే మాత్రం చర్చ్ లో ఉన్నటువంటి మన సహోదరుల మీద మనం ఎటువంటి ప్రేమను చూపించగలుగుతున్నాం. ఒకవేళ ఏమైనా షార్టేజ్ లో ఉంటే మనం వాటిని కోరుకుందాం. అదే సమయంలో చర్చ్ మొత్తాన్ని కూడా ఇది స్ప్రెడ్ అవ్వాలి, అంటుకుపోవాలి. వాళ్ళు దేవుడి ప్రేమ, సహోదర ప్రేమను చూపించే విషయంలో నేర్పు కలిగి ఉండాలి. టాలెంట్లు చూపించే విషయంలో కాదు, తలాంతులు చూపించే విషయంలో కాదు, సహోదర ప్రేమను ప్రేమించే విషయంలో. తలాంతులు సెకండరీ అయిపోతాయి, టాలెంట్లు చెప్పగలిగే సామర్థ్యాలు ఇవన్నీ సెకండరీలు అయిపోతాయి. సహోదర ప్రేమ మాత్రమే ముందుకు వచ్చేసి. కాబట్టి ఈ విషయం గురించి మనం ప్రార్థన చేద్దాం. మన లోపల అందరిలో ప్రభు